హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అడిగిన వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా రోజుల నుంచి కొంతమంది అయితే ఈ హెయిర్ వీడియో అయితే చేయమని అడుగుతున్నారు. బట్ లాస్ట్ వీడియో పెట్టాను కానీ అందులో కూడా మళ్ళీ కామెంట్ చేశారు, సిస్టర్ మీకు ఫేస్ చూపించడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ మాస్క్ అయితే పెట్టుకోండి, మాకు ఏ టు జెడ్ మొత్తం పైనుంచి కిందకి హెయిర్ చూడాలని ఉంది. అండ్ కొన్ని టిప్స్ అయితే చెప్పండి, హెడ్ బాత్ చేసే ముందు కానీ తర్వాత కానీ. అండ్ మీరు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా రెడీ అవుతారు, మండే టు సండే వ్లాగ్ చేయండి, డైలీ వ్లాగ్ చేయండి అని చాలా రిక్వెస్ట్ అయితే పెడుతున్నారు అనమాట. సో వాళ్ళ కోసం నేను చాలా టైం స్పెండ్ చేసి వీడియో చేస్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఈ టిప్స్ అయితే మీకు పనికొస్తాయి. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూజ్ అయ్యే టిప్స్ న్యాచురల్ టిప్స్ అండ్ న్యాచురల్ ఆయిల్ అనమాట. సో చూసారు కదా, యాక్చువల్గా నేను హెడ్ బాత్ చేసే ముందు ఖచ్చితంగా అయితే ఫస్ట్ చిక్ అయితే తీసేసుకుంటాను. డైలీ చాలా వరకు ఏంటంటే డ్రై ఎప్పుడైపోతుందో తల మనకి డ్రైగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అయితే అప్లై చేసేస్తాను. ఈ విధంగా చిక్ తీసేసుకుంటాను. సో చూసారు కదా, నాకు హెయిర్ అనేది తక్కువే పుడుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను వాడే ఆయిల్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది కూడా అడిగారు చాలామంది ఏ ఆయిల్ వాడతారని. ఆయిల్ అనేది మనకి హెయిర్ గ్రోత్ మీద ఆయిల్ అనేది డిపెండ్ అయి ఉండదండి. యాక్చువల్గా మన హెయిర్ యొక్క తీరుని బట్టి, మనం తినే ఫుడ్ బట్టి, మన హెరిడిటీ, ఇన్ని కాజెస్ అయితే ఉంటాయి. యాక్చువల్లీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కోకోనట్ ఆయిల్ ఇంతకుముందు ఆడించుకున్న వాళ్ళు, ఇప్పుడైతే పారాషూట్ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మొత్తం ఫుల్గా అప్లై చేసేస్తాను హెడ్ బాత్ చేసే ముందు. అప్పుడే మనకి హెయిర్ అనేది సిల్కీగా బాగా సాఫ్టీగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే, మనకి చాలామంది ఏంటంటే మనకి హెయిర్ అనేది స్వెట్టింగ్ వల్ల కానీ, పేలు కొరుకుడు వల్ల కానీ, మనకి తలలో కొన్ని పుళ్ళు, ఇచ్చింగ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ డాండ్రఫ్ ఉంటుంది. అలాంటి వాటికి నిమ్మకాయ అనేది బాగా పనిచేస్తుంది. పైన మొత్తం వెనకాల అంతా కూడా పెట్టుకోండి. నాకైతే పేలు లేవు కానీ కొంచెం ఏంటో స్వెట్టింగ్ వల్ల ఏంటో కొంచెం పెయిన్ వస్తుంది. చిన్న చిన్న బబుల్స్ లాగా ఏదో వచ్చాయి, అందుకోసం పెట్టుకున్నాక హెడ్ బాత్ చేసాక నాకు ఇంకా ఆ ఇచ్చింగ్ అనేది పోయింది అనమాట. డాండ్రఫ్ అనేది పోతుంది. అండ్ జుట్టు ఊడడం మెయిన్గా తగ్గుతుంది అనమాట. నిమ్మకాయ అప్లై చేసుకున్నాక హెడ్ బాత్ చేసి చూడండి, జుట్టు అనేది చాలా తక్కువగా ఉడుతుంది, మీకే అర్థమవుతుంది. ఇది ఒక మంచి టిప్ అనమాట. ఖచ్చితంగా ఏంటంటే నాకు ఒక వీక్లీ వన్స్ ఏంటంటే ఖచ్చితంగా హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ అప్లై చేసేసి నేను ఒక 10 మినిట్స్ మినిమం అయితే ఉండే హెడ్ బాత్ చేస్తాను. నిమ్మకాయ అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుంది. ఖచ్చితంగా గమనించండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మంచి టిప్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారని అడిగారు. నేనైతే చిన్నప్పటి నుంచి క్లినిక్ ప్లస్ అనమాట. మనకి ఏ షాంపూ పడుతుందో అది మనం గమనించుకొని వాడుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా మన హెయిర్ గ్రోత్ అనేది మనకి షాంపూ మీద డిపెండ్ అయ్యి ఉండదు అనమాట. చాలా కాజెస్ ఉంటాయి. ఏదర్ స్ట్రెస్ కానీ, లేదా వైటమిన్స్ డెఫిషియన్సీ కానీ, అండ్ హెరిడిటీ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ కాజెస్ చాలా ఉంటాయి. అది మనం ఏంటనేది గమనించుకొని మనం కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. మనం స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి, లేదా ఫుడ్ బాగా తీసుకోవాలి. ఇలా చాలా టిప్స్ అయితే ఉంటాయి. అండ్ మనం హెడ్ బాత్ చేసే ముందు, చేసిన తర్వాత కూడా కొన్ని టిప్స్ పాటిస్తే మనకి హెయిర్ అనేది బాగా ఉంటుందన్నమాట. సో హెడ్ బాత్ చేయగానే ఏంటంటే కొంచెం ఎక్సెస్ వాటర్ అనేది తీసేసి ఈ విధంగా టవల్ అనేది టైట్ చేసేసుకొని 5 మినిట్స్ తర్వాత మాత్రమే మనం ఎండలో ఆరబెట్టుకుంటే చాలా మంచిది. కానీ ఎండ లేని వాళ్ళు ఏం చేస్తాం, ఇలా హెయిర్ డ్రైయర్ అయితే ఒక 2-3 మినిట్స్ మాత్రమే, 2 to 3 మినిట్స్ మాత్రమే యూజ్ చేయండి. లేదంటే బాగా రెడ్డిష్గా వచ్చేస్తుంది అనమాట ఈ హెయిర్ డ్రైయర్ వల్ల. ఇంకొంచెం 2 మినిట్స్ ఇలాగా ఆర్పేసుకుని ఆ తర్వాత ఫ్యాన్ కింద అయితే ఆర్పుకుంటాను అనమాట. ఆ తర్వాత వెంటనే దువ్వెన పెట్టేయకూడదు. దువ్వెన పెట్టేస్తే జుట్టు అంతా కూడా చేతికి వచ్చేస్తుంది అనమాట, చిక్కంతా కూడా. ఎప్పుడు కూడా 2 వైపులు ఈ విధంగా వేసుకొని చేతితో తీసుకోవాలి ఫస్ట్. అది పెద్ద పళ్ళతో మాత్రమే తీసుకోవాలి. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో పెట్టినప్పుడు ఇద్దరైతే కామెంట్ చేశారు, సిస్టర్ మేమైతే ఈ ఆముదం ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాం, బాగా పనిచేస్తుంది, మాకు బాగా వర్క్ అవుతుంది అని చెప్పారనమాట. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆముదం ఎలా యూస్ చేయాలి ఏంటో ప్లేలిస్ట్లో నా హెయిర్ వీడియోస్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. బాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. బాగా జుట్టు ఊడిపోయే వాళ్ళకి అండ్ పలచబడిపోయిన వాళ్ళకి, జుట్టు పెరగని వాళ్ళకి, కొంతమంది బాగా తిక్కుగా ఉంటుంది కానీ పెరగదు, అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. బాగా రెడ్గా ఉండే హెయిర్ కూడా నల్లగా అవుతుంది. మంచి న్యాచురల్ ఆయిల్ అనమాట. ఎలా యూజ్ చేయాలో కూడా ఆ వీడియోస్లో అయితే ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. ఇది చాలా ఇద్దరికైతే యూజ్ అయిందండి, నాకు కామెంట్ చేశారు, అందుకని ఇది మళ్ళీ నేను రీకాల్ చేస్తున్నాను అనమాట. ఇంకొకరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏ హెయిర్ స్టైల్ వేసుకుంటారని. నేనైతే ఏ హెయిర్ స్టైల్ వేసుకోనండి, చాలా సింపుల్గా ఇలాగే నార్మల్గా వేసేసుకుంటాను. ఆయిల్ అప్లై చేసినప్పుడు మాత్రం ఫోల్డ్ చేసేస్తాను. అలా ఫోల్డ్ చేయడం వల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది భలే ఉంటుంది. చిన్నప్పుడు రిబ్బన్లు వేసుకునే వాళ్ళకి బాగా పెరిగిపోతుంది కదా, అలాగే మనం ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళు ఏముంది అంత ఫ్యాషనబుల్గా ఏం వేసుకోం కదా. సో అందుకని చెప్పేసి నేను ఫోల్డ్ చేసేస్తాను అనమాట, ఎక్కడికి వెళ్ళాం కాబట్టి. అంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా రోజు నేను ఫోల్డ్ చేసేసుకుంటాను. ఇక్కడిక్కడ వెళ్ళే మా అమ్మని స్కూల్ డ్రాప్ చేసేటప్పుడు, అది కూడా. మిగతా అప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రం ఇంక ఇదే హెయిర్ స్టైల్ అనమాట, నేను ఏమీ చేంజ్ చేయను. ఇది కూడా అడిగారు, అందుకే నేను ఇది కూడా చెప్తున్నాను వీడియోలో. ఇంతేనండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఊడిపోయిన హెయిర్
హెయిర్ ఏం చేస్తారని చెప్పి, కట్ చేసిన హెయిర్ ఏం చేస్తారని అడిగారు సిస్టర్. ఇంతకుముందు అయితే కట్ చేసిన హెయిర్ చాలా రోజులు దాచిపెట్టాను. తర్వాత ఇంకేం చేసుకుంటాంలే అని వెంట్రుకలకి ఇచ్చాను అనమాట. ఈసారి అయితే మాత్రం మా అక్కకి నాకు ఒక ఐడియా వచ్చింది. మా పిల్లలిద్దరికీ కూడా, అక్క వాళ్ళ పాపకి మా పాపకి ఇద్దరు కూడా సవరం చేపిద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే వీళ్ళకి హెయిర్ కట్ చేపించేస్తాం కదా 5th వరకు. అందుకని దాచిపెడుతున్నాను. ఇది కూడా షేర్ చేస్తున్నాను అడిగినందుకు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.